ఒక అబద్ధాన్ని ఒకటికి 10 మాటలు చెప్పుకుంటూ పోతే రాను రాను అదే నిజమని జనాలు నమ్ముతారట. ఇది 2 కండ్ల సిద్ధాంతి శ్రీమాన్ చంద్రాల్ సారు వారి సిద్ధాంతమని చాలా మంది చెప్పుకుంటారు. మరి గురువు నేర్పిన విద్యను తూచా తప్పకుండా పాటించే శిష్యుడు మనకు ఉండడట కదా. ఎవరో ఆ శిష్యుడు మీకు సెపరేట్గా చెప్పవలసిన పని లేదనుకుంటా. గదేనోళ్ళ చంద్రాల్ సారు వారి ప్రియ శిష్యుడు ఎవరు అంటే రేవంత్ సార్ పేరే చెప్తారు. అందున చంద్రాల్ సారు స్టూడెంట్ని అని ఒకటికి 10 మాటలు చెప్పుకునే రేవంత్ సారే. సరే సరే, అసలు ముచ్చట ఏంటంటే స్కీములేవి సారు అని అడిగితే రేవంత్ సారు ఊ అంటే ఏమనేది, కేసీఆర్ సారు మస్తు అప్పులు చేసిండు, దాప్పులకే మిత్తి కట్టుకుంటా పోతుండా, ఆందానంతా బాకీ తీర్చేదందుకే పోతుంది, నాకు ఆడ పైసలు లేవు, జేబులు ఖాళీ, కోసినా కొరికినా ఒక్క రూపాయి కూడా ఎల్లదని చెప్పిండా లేదా. ఇక అప్పుల సంగతి ఏందో మిత్తిల ముచ్చటేందో రేవంత్ సారు పర్ఫార్మెన్స్ ఏందో పార్లమెంటు సాక్షిగా దూద్ కా దూద్ పానీ కా పానీ లెక్క బయటపడ్డది. మీరు చూడాలగా అంతే. అబద్ధాలతోని ఎన్నొద్దులని నెగులు కత్తరు. ఒక రోజు కాకుండా ఇంకో రోజన్నా బయటపడితేనే ఉంటుంది. ఎంతకాలం అని బద్నాం చేసుకుంటూ బతుకుతారు. నిజం బయటపడ్డాక బద్నాం చేసిన వాళ్ళు ఇజ్జతే పోతుంది. ఇప్పుడు మన రేవంత్ సర్కార్ కథ గట్లనే ఉంది. సారు వారి ఇజ్జతే పోయింది, పార్లమెంటే గవాయి. మన రేవంత్ సారు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లల్లా 8 లక్షల కోట్లు బాకీ చేసింది. వాటికే మిత్తిలు కడుతున్నా అని టామ్ చేసిండు కదా. లెక్కలు మాత్రం చెప్పడు. ఒకసారి 6 లక్షల కోట్లు అంటారు, ఇంకోసారి 7 లక్షలు అంటారు. అటెనక 8 లక్షల కోట్లు అప్పు చేసిండని ప్రచారం చేసిరు. ఇక వాటిని తీర్చేది అందుకే నెల 6,500 కోట్ల రూపాయలు కడుతున్నా అని చెప్పిండు. కానీ గవర్ని ఉత్త అబద్ధాలని తెలిపోయింది. రేవంత్ సారు నాలుక ఎటు మరుతే గట్టే మాట్లాడిండని దేశానికి ఎరుకైపోయింది. 10 ఏళ్లల్లా కేసీఆర్ సార్ ప్రభుత్వము అక్షరాల 2,80,000 కోట్ల అప్పు చేసిందట. మంచిగా యాద పెట్టుకోరి, 10 ఏళ్లల్లా 2,80,000 కోట్ల అప్పు. ఈ 2,80,000 కోట్ల అప్పులతోని ఆమ్దానిని 4,16,000 కోట్లు చేసిండు. ఇది నేనేదో చెప్తలేను, బీఆర్ఎస్ పార్టీలు చెప్తలేరు, కేంద్రము పార్లమెంట్లో చెప్పింది. అంటే చేసిన అప్పు ఉత్తగా పోలే, వాటితో ఆస్తులు పెరిగినాయి. ఈ 2,80,000 కోట్లతోని కేసీఆర్ సారు ఏమేం చేసిండో కూడా చెప్తా నేను. కాళేశ్వరం ప్రాజెక్టు తయారైంది, పింఛన్లు పెరిగినాయి, కళ్యాణ లక్ష్మి స్కీములు వచ్చినాయి, రైతు బంధు యాళ్లకు పడ్డాయి, రైతులందరికీ బీమా వచ్చింది, మిషన్ భగీరథతోని ఇంటికి మంచినీళ్ళు వచ్చినాయి, పట్నంలో ఫ్లైఓవర్లు వచ్చినాయి, సర్కారు దవాఖాన్లు మంచిగా అయినాయి, గురుకులం వాళ్ళకు దేశంలోనే పెద్ద పేరు వచ్చింది. ఇంకా చెప్పుకుంటే పోతే బొచ్చడున్నాయి. తెచ్చిన అప్పు ఇగో ఈటికి పెట్టిండు, వచ్చిన ఆమ్దాని కూడా ఈటికే పెట్టిండు. ఇది 10 ఏళ్లలో కేసీఆర్ సార్ తెచ్చిన అప్పు ఆమ్దాని లెక్కలు. ఇక ఇప్పుడు రేవంత్ అన్న కాడకద్దాం. కేసీఆర్ సారు 10 ఏళ్లల్లా 2,80,000 కోట్ల రూపాయలు బాకీ పట్టుకత్తే మన రేవంత్ అన్న 20 నెలలల్లా 2,20,000 కోట్ల రూపాయలు బాకీ పట్టుకొచ్చిండు. ఇక చెప్పు ఎంత ఫరక్ ఉన్నదో. అంటే కేసీఆర్ సార్ 10 ఏళ్లలో చేసిన అప్పు రేవంత్ అన్న 20 నెలల్లో చేసిండు అన్నట్టు. మరి తెచ్చిన అప్పుతో ఏం చేసిండు వల్ల ఏమన్నా కనబడుతున్నాయా మీకు? తట్టెట్టు ముట్టెత్తిండా, ఒక్క ప్రాజెక్టు కట్టిండా, మంచినీళ్ళు ఇచ్చిండా, కళ్యాణ లక్ష్మికి పెట్టిండా, కమస్కం గోడ కట్టిండా, గోరిల కట్ట కట్టించిండా? 20 నెలలల్లా గన్నిగనం అప్పు ఎందుకైంది? చేసిన పెట్టుపోయింది. కేసీఆర్ సారేమో తెచ్చిన బాకీ పైసలు 4-5 ఇంతల ఆమ్దాన్ని తెస్తే రేవంత్ అన్ననేమో గంటకు 15 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఆడితో ఒక్క రూపాయి కూడా ఆమ్దాన్ని లేకుండా ఎత్తాడు. ఇది నేనంటున్న మాట కాదు, కేంద్ర ఆర్థిక శాఖలే లెక్కాపత్రంతో సహా చెప్పిరు పార్లమెంట్లా. అంటే చూడు ఇన్నొద్దులు జనాలను ఎట్లా మత్పరిచిండో. కేసీఆర్ సారే అప్పు చేసిండు, మిత్తిలు కట్టుకుంటూ పోతున్నా అని ఎంత మాయ చేసిండో గిటనే అంటారు పబ్లిక్.